ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పేద ధనికాని తేడా లేకుండా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నారని, ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కోనరావుపేట మండలం నిమ్మపల్లి జై సేవాలాల్ తండాలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఇస్లావత్ మధుకర్ ఇంట్లో వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికలప్పుడు ఇచ్చిన వాటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు పోతున్నామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజలకు అందించే దొడ్డు బియ్యానికి బదులు సన్నబియ్యం అందించాలని ఒక దృఢ సంకల్పంతో రాష్ట్రంలో మేనిఫెస్టోలో చెప్పకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. గతంలో దొడ్డు బియ్యం మెత్తగా ఉంటుందని, మధ్యధరలకు అమ్మిన దానిని రీసైక్లింగ్ చేసి మళ్లీ మనకు అమ్మే పరిస్థితి ఉండేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పరిస్థితులన్నీ చూసి పేద ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డుపై దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో 6 కిలోల సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏ భోజనం పెట్టావు? సన్న బియ్య భోజనం పెట్టి సన్న బియ్య భోజనం కదా. ఇప్పుడు వచ్చిన సన్న బియ్యం భోజనమే సార్కి ఇచ్చిన దొడ్డు బియ్యం అంత మెత్తగా అయిపోతుండే. ఇప్పుడు ఇచ్చిన బియ్యం బాగానే ఉన్నాయి.